ఈరోజు ఇందలవాయి మండలంలో పత్రికా సమావేశం నిర్వహించాల్సిన అంశం ఏమిటంటే మా రూరల్ శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలో జరిగే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగినది. ఇది సంవత్సరంలో ఇది రెండవసారి. మొదటిసారి ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగినది. ఆల్రెడీ పనులు కూడా అన్ని గ్రామాలలో అంతటా కూడా జరిగినాయి. ఇప్పుడు ఇది సెకండ్ టైము. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే రూరల్ మొత్తం అన్ని మండలాల కన్నా ఇందలవాయి మండలంలో మన భూపతి రెడ్డి గారి ఆశీర్వాదంతో మాకు అధిక నిధులు మంజూరు అవ్వడం మా మండల ప్రజలకు చాలా ఆనందోత్సవాలు ఉన్నాయి. వారందరూ కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎందుకంటే అన్ని మండలాల కన్నా మాకు ప్రాధాన్యత ఇచ్చి, వాస్తవానికి గత 10 సంవత్సరాల్లో మా మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. మన భూపతి సార్ ఆధ్వర్యంలో గడిచిన సంవత్సరంలోనే అత్యధిక నిధులు, అలాగే ప్రతి గ్రామంలో పర్యటించడం, ఎనీ టైంలో అందరికీ అందుబాటులో ఉండడం, ముఖ్యంగా అందరినీ కూడా సవినయంగా దగ్గర తీసుకొని అందరితో ఆత్మ అభిమానంతో ప్రేమాభిమానంతో మాట్లాడడం చాలా అందరూ కూడా హర్షిస్తున్నారు. అలాగే ఇప్పుడు మొన్ననే మనం కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం అంశంపల్లి గ్రామంలో ప్రకటించుకోవడం, లబ్ధిదారులకు కూడా అవి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎనలేని ఎక్కడ లేని అభివృద్ధి ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా ముందుకెళ్తున్న తరుణంలో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎవరికి కూడా 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు గత ప్రభుత్వం. మేము ప్రతి అర్హులైన కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఏదైతే తెలంగాణ ఎలక్షన్లో మనం చేసిన ప్రామిస్ ఏదైతే ఏసీలో పథకాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి కూడా అంతంత మాత్రమే ఉన్నా మా ముఖ్యమంత్రి అన్ని రకాల శ్రమ వచ్చి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్న తరుణం. మొన్ననే మనం కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాటితో పాటు ఈ కూడా నిధులు కూడా అత్యధికంగా మన ఇందలవాయి మండలానికి 21 కోట్ల మన 92 లక్షలు అట్లా శాంక్షన్ చేయడం చాలా మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా కొన్ని పెండింగ్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు మనకు గన్నారంలో ఈ వాగు కూడా కొన్ని అవి ఇంకా పెండింగ్స్ ఉన్నాయి. ఇంకా దగ్గర అవి కూడా తొందరలోనే మిగతా పనులు కూడా పూర్తయితాయి. ఈ మాకు ప్రత్యేకంగా అభివృద్ధికి తోడ్పడుతున్న ఎమ్మెల్యే గారికి మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, తన ప్రేమ మా మండలం పైన ఎప్పుడు ఇలానే కొనసాగాలని వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. ఆ నిధులు వివరాలు మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే మా డిసిసి డెలిగేట్స్ అయిన సుధాకర్ గారు వివరిస్తారు. సంక్షేమ పథకాలు నిధులు విడుదల చేయించిన గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, నిధులు 21,92,83,000 రూపాయలు నిధులు మా మండలానికి విడుదల చేశారు. ఎస్డిఎఫ్ నిధులు 93,90,000, ఎన్ఆర్జిఎస్ నిధులు 2,02,00,000, ఇరిగేషన్ నిధులు 5,55,00,000, ఎలక్ట్రికల్ నిధులు 2,50,00,000, సిఆర్ఆర్ నిధులు 9,05,00,000, ఎంఆర్ఆర్ నిధులు 1,84,00,000, చెక్ డ్యాములు గౌరారం 2,80,00,000, నల్లావెల్లి 2,50,00,000, అలాగే తిమ్మన్పల్లి సబ్ స్టేషన్ 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి
కృతజ్ఞతలు తెలుపుతూ మా మండలం తరపున మా అందరి కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేటి ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి అన్న రూరల్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు డైనామిక్ లీడర్. తను మా మండలానికి చూపిస్తున్న ప్రేమను మేము ఇవాళ మీడియా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి మా మండల ప్రెసిడెంట్ నవీన్ గారు, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన సంతోష్ రెడ్డి అన్న గారు, మిగతా లీడరు సీనియర్ లీడర్ కర్షం మోహన్, లక్ష్మక్క, మిగతా లీడర్ బద్దం రెడ్డి, నారాయణ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో కొన్ని అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏమన్నారు, చిన్న గ్రామ పంచాయతీలు ఉంటేనే చింతలేని గ్రామ పంచాయతీలు మంచి డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఆయన మట్టుకైనా గ్రామ పంచాయతీలు డివైడ్ చేసి తండాలని డివైడ్ చేసి ఊర్లోకి వెళ్ళి తండాలుగా విభజించిండు. ఇవాళ వాటికి చూద్దామంటే ఒక సెక్రటరీని పెట్టి సర్పంచ్ని పెట్టి కూర్చుండేందుకు తావులేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్లను శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గన్నారం ఒకటి, మేఘ్యనాయక్ తండా, రూప్లనాయక్ తండా, దేవి తండా, గౌరారం తండా, గంగారాం తండా, కేకే తండా, ఈ 6 గ్రామ పంచాయతీలకు డివైడ్ చేసిన కేసీఆర్ గారు బుద్ధి లేకుండా ఆగం చేసిపోయిండు. అభివృద్ధి అనేది కుంటుపడ్డది. ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాన్స్టిట్యూషన్ గౌరవ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఈ తండాలకు జీపీ భవనాలు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి మా మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లాగే మా ఎల్లారెడ్డిపల్లికి అంగన్వాడీ సెంటర్ ఒకటి 8 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇన్ని లక్షల వర్క్ తోటి ఇచ్చిన భూపతి రెడ్డి అన్న గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మా మండలంలో ఉన్న సీనియర్ లీడర్లు, మా పాత లీడర్లను అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్న నవీన్ గౌడ్ గారు, మిగతా కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. జై కాంగ్రెస్. 3 కోట్ల నిధులు ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారికి, మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.